నమస్తే, నేను మీ డాక్టర్ సరిత. నవంబర్ డయాబెటీస్ అవేర్నెస్ మంత్ సందర్భంగా గర్భిణీ స్త్రీలకి డయాబెటీస్ ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలలో షుగర్ వ్యాధి రెండు రకాలుగా ఉండొచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ మిల్టస్ అంటే ప్రెగ్నెన్సీలోనే డయాబెటీస్ రావడం, లేదా ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ మిల్టస్ అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వకముందు నుంచి కూడా వాళ్ళకి షుగర్ వ్యాధి అనేది ఉండడం. అయితే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ మిల్టస్లో ఒకవేళ షుగర్ లెవెల్స్ కంట్రోల్గా లేకపోతే కనుక వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. వీటిని షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటాం. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే కొంత సమయానికి మాత్రమే ఈ సమస్యలు అనేవి ఉంటాయి. అదే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో లాంగ్ టర్మ్గా అంటే దీర్ఘకాలంగా ఈ సమస్యలు అనేవి ఉండొచ్చు. డయాబెటీస్ మిల్టస్ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు అంటే జెస్టేషనల్ డయాబెటీస్ మిల్టస్లో గర్భంలో ఉన్న వాళ్ళకి ప్రీటర్మ్ లేబర్ అంటే నెలల నిండక ముందే డెలివరీ అవ్వడం కానీ, ప్రీ ఎక్లాంప్సియా అంటాం అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడము, లేదా పాలిహైడ్రామియస్ అంటే ఉమ్ము నీరు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉండడము, లేదా ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే మూత్రంలో ఇన్ఫెక్షన్స్, లేదా వల్వోవెజినల్ క్యాండిడియాసిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటుంటాం. అంటే యోనికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ప్రసవం అయ్యేటప్పుడు కూడా కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. నార్మల్ డెలివరీ అంటే సాధారణ డెలివరీ అయ్యేది కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ సార్లు సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నార్మల్ డెలివరీ అయినప్పుడు అబ్స్ట్రక్టెడ్ లేబర్ అంటే డెలివరీ కష్టంగా అవ్వడము, కొన్నిసార్లు ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటాం. అంటే పరికరాలతో డెలివరీ చేయాల్సిన అవసరం, అంటే ఫోర్సెప్స్ డెలివరీ కానీ, వాక్యూమ్ డెలివరీ కానీ చేయాల్సిన అవసరం అనేది ఉండొచ్చు. దీనివల్ల యోనిలోంచి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాము. అంటే గర్భస్రావం అంటే డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా వాళ్ళకి బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదా యోనికి ఎక్కువగా కుట్లు పడాల్సిన అవసరం కానీ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే దీర్ఘకాలికంగా వచ్చే సమస్యలు ఏంటంటే చాలా మందికి రికరెంట్ జెస్టేషనల్ డయాబెటీస్ మిల్టస్ అంటాం. అంటే ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీలో కనుక షుగర్ వ్యాధి వచ్చినట్లయితే కనుక నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం 50% గర్భిణీ స్త్రీల్లో ఉండే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళ లైఫ్లో 50% మందికి టైప్ 2 డయాబెటీస్ మిల్టస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. షుగర్ కంట్రోల్లో లేనప్పుడు పిండంపై లేదా పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. బిడ్డ ఎక్కువ బరువుతో పుట్టడం, 4 కేజీల కంటే ఎక్కువ బరువుతో పుట్టడము, దీనివల్ల సాధారణ డెలివరీ అంటే నార్మల్ డెలివరీ కష్టంగా అవ్వడం కానీ, లేదా అబ్స్ట్రక్టెడ్ డెలివరీ, లేదా షోల్డర్ డిస్ట్రోషియా అంటాం. అంటే బిడ్డ తల బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ భుజం యొక్క భాగం అనేది రావటంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. లేదా ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటే ఫోర్సెప్స్, వాక్యూమ్ డెలివరీ అనేది అవసరమయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇది మాత్రమే కాకుండా సడన్ ఐయుడి లేదా స్టిల్ బర్త్ అంటాం. అంటే ఇంట్రాయూట్రైన్ డెత్ అంటే అనుకోకుండా అకస్మాత్తుగా గర్భంలోనే బేబీ చనిపోవడం కానీ, లేదా డెలివరీ ప్రాసెస్లో పిండం చనిపోవడం కానీ జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ప్రీజెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ కాకముందు నుంచే ఒకవేళ వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో లేనట్టయితే కనుక వాళ్ళకి ఎక్కువగా అబార్షన్స్ అవ్వడం కానీ, లేదా ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం. అంటే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం జరిగే అవకాశం ఉంటుంది. హీమోగ్లోబిన్ A1C అనేది 8 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పుట్టబోయే పిండంలో కానీ, పిల్లల్లో కానీ చాలా రకాల అవరకాలరాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిఫెక్ట్స్ అంటే మెదడుకి మరియు వెన్నుపూసకు సంబంధించి కనుక చూస్తే అనెన్కెఫలీ, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, స్పైనా బైఫిడా, మైక్రోకెఫలీ, హైడ్రోకెఫలస్ లాంటి సమస్యలు, గుండెకు సంబంధించినవి, కార్డియోవాస్కులర్ సిస్టమ్కి సంబంధించినవి, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్, కార్డియోమయోపతి, మరియు స్కెల్టల్ సిస్టమ్ అంటే ఎముకలకు సంబంధించినవి, కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్, స్కెల్టల్ ఏజెన్సిస్ అండ్ లింబ్ డిఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ జిఐటికి సంబంధించి అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, డియోడెనల్ అట్రీషియా, యానల్ అట్రీషియా లాంటి సమస్యలు కనిపిస్తుంటాయి. రీనల్ సిస్టమ్ అంటే కిడ్నీకి సంబంధించినవి, రీనల్ ఏజెనిసిస్ కానీ, హైడ్రోనెఫ్రోసిస్ లేదా యూరెట్రిక్ అబ్నార్మాలిటీస్ కనిపిస్తుంటాయి. అలాగే ఫేషియల్ డిఫెక్ట్స్, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, మైక్రోగ్నాథియా అంటే గ్రహణం మోరి అంటాం కదా అలాంటివి, లేదా గదవ చిన్నగా ఉండడము, అండ్ ఇయర్ అండ్ ఐ సంబంధించిన సమస్యలు లైక్ మైక్రోఆఫ్థాల్మియా అంటే కన్ను చిన్నగా ఉండడం కానీ, లెన్స్ ఒపెసిటీ ఇలాంటి అవకరాలు అనేవి ఈ పండంలో బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో లేనప్పుడు కనిపించే అవకాశం అనేది ఉంటుంది. నియోనటల్ ఎఫెక్ట్స్ అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా కొన్ని రకాల సమస్యలు అనేవి ఉంటాయి. హైపోగ్లైసీమియా, హైపోమెగ్నీసీమియా, హైపోకాల్సిమియా అంటే వాళ్ళ లోపల
షుగర్ లెవెల్స్, కాల్షియం లెవెల్స్, మెగ్నీషియం లెవెల్స్ అనేవి పడిపోవడం, దీనివల్ల వాళ్ళకి ఫిట్స్ లేదా కన్వల్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హైపర్ బైలిరూబినేమియా అంటే వాళ్ళ లోపల బైలిరూబిన్ లెవెల్ ఎక్కువగా ఉండి జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లైక్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కూడా కనిపించవచ్చు. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే దీర్ఘకాలిక సమస్యలు వాళ్ళలో ఎలాంటివంటే ఒబిసిటీ అంటే స్థూలకాయం కానీ, లేకపోతే వాళ్ళకి కూడా ఫ్యూచర్లో డయాబెటీస్ అంటే మధుమేహం రావడం కానీ, లేదా గుండె జబ్బులు రావడం కూడా జరగవచ్చు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత డయాబెటీస్ వస్తే కనుక ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకున్నాం కదా. మరి ముందు నుంచే వాళ్ళు డయాబెటిక్ అయి ఉంటే కనుక వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ జరుగుతాయో తెలుసుకుందాం. మొదటి 2-3 నెలల్లో ప్రెగ్నెన్సీలో అయితే కనుక వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల సడన్గా షుగర్ లెవెల్స్ పడిపోయి హైపోగ్లైసీమియా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్స్ అనేది తగ్గుతాయి. అప్పుడు ముందు వాడుతున్న ఇన్సులిన్ కంటే కూడా కాస్త డోస్ తగ్గించి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదే 16 వారాల తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అంటే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ డోసేజ్ అనేది పెంచాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. అలాగే వాళ్ళకి డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్స్ లైక్ కీటోఅసిడోసిస్ లేదా రెటినోపతి, నెఫ్రోపతి మరియు కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, అంటే వాళ్ళకి నరాలకు సంబంధించినవి కానీ, కంటికి సంబంధించిన సమస్యలు కానీ, కిడ్నీకి సంబంధించినవి, గుండెకి సంబంధించిన సమస్యలు తీవ్రత అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా డయాబెటీస్ అనేది చక్కగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా హీమోగ్లోబిన్ A1C అనేది 6.5 లోపల ఉన్నప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ హీమోగ్లోబిన్ A1C కనుక 8 కంటే ఎక్కువగా ఉన్నా కానీ, వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ యావరేజ్గా 180 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు అవకరాలతో పుట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫాలో మీ ఫర్ మోర్.